అందరికీ నమస్తే అండి. దేశ రాజకీయాలను, దేశ పరిపాలనను, దేశ వ్యవస్థలను మొత్తం అన్నింటినీ నిర్దేశించేలాగా చట్టం రూపకల్పన, ఆర్డినెన్స్ తీసుకురావడం, బిల్లు తీసుకురావడం, గవర్నర్ల పాత్ర, శాసనసభల పాత్ర, శాసన వ్యవస్థలు, కార్యనిర్వాహక వ్యవస్థలు వీటన్నింటికి సంబంధించిన వ్యవహారం మీద సుప్రీంకోర్టు నుంచి త్వరలోనే ఒక సంచలన ఆదేశాలు రాబోయే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే కేంద్రానికి ఒక షాక్ తగలబోతోంది అనే అనిపిస్తోంది. ఎందుకంటే గవర్నర్లకు కాలపరిమితి విధించడం, శాసనసభలు ఆమోదించే బిల్లులను యాక్సెప్ట్ చేసే విషయంలో, ఆమోదించే లేదా తిరస్కరించే విషయంలో గవర్నర్లకు కాలపరిమితి విధించడం లేదా రాష్ట్రపతికి కాలపరిమితి విధించడం అనే అంశంలో సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం దగ్గర వాదోపవాదాలు జరుగుతున్నాయి. చాలా తీవ్రంగా, చాలా ఉత్కంఠగా జరుగుతున్నాయి అన్నమాట. చాలా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ విషయంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం అంటే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ చేస్తున్న కామెంట్లు కేంద్ర ప్రభుత్వానికి గట్టిగానే తగులుతున్నాయి అన్నమాట. నిన్న కూడా ఆయన గవర్నర్ల దగ్గరకు బిల్లులు పంపిస్తే వాటిని గవర్నర్లు ఆమోదించకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే సుప్రీంకోర్టు చేతులు ముడుచుకొని కూర్చోవాలా? వ్యవస్థలు ఏమీ చెయ్యలేవా? మేము జోక్యం చేసుకోకూడదా? మాకు ఆ హక్కు లేదా అని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 3 సార్లు దీని మీద చర్చ జరిగింది. సో 3 సార్లు కూడా సుప్రీంకోర్టు కేంద్రం వైఖరి మీద ఇటువంటి అసహనంతో కూడిన ప్రశ్నలే సంధించిందనమాట. సో నేను ఈ ధర్మాసనంలో అంటే రాజ్యాంగ ధర్మాసనం అంటే 5గురు, అంతకన్నా ఎక్కువ మంది ఉంటారు. 5గురు, 7గురు, 9 మంది, 13 మంది అట్లా ఉండొచ్చు. సో ఈ ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారితో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారన్నమాట. విచారణ సందర్భంగా లోతైన వాదనలు జరిగాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో గవర్నర్లు జాప్యం చేస్తే రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి బదులు సంప్రదింపులతో రాజకీయ పరిష్కార మార్గాలను అన్వేషించాలని తుషార్ మెహతా అన్నారు. అంటే గవర్నర్లు, శాసనసభలు బిల్లులు గవర్నర్లకు పంపిస్తాయి. గవర్నర్లు లేట్ చేసినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుల్లో పిటిషన్లు వేయకూడదు, రాజకీయ పరిష్కార మార్గాలు అన్వేషించాలి అని చెప్పి తుషార్ మెహతా గారు అంటే కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ వాదించడంతో సుప్రీంకోర్టు కోపం వచ్చింది. రాజకీయ పరిష్కార మార్గాలు అంటే ఏంటి? కేంద్రంతో రాజీకి వెళ్ళాలా, లేదా గవర్నర్ దగ్గరికి రాజీకి వెళ్ళాలా, బతిమలాడాలా, వాళ్ళకున్న న్యాయపరమైన హక్కును వినియోగించుకోకూడదా? అది ఆయన వాదించడంతో సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ ఒక్కో గవర్నర్ తీరు ఒక్కో విధంగా ఉంటుంది. బిల్లులకు సమ్మతి తెలపకుండా నిరవధికంగా జాప్యం చేస్తుంటే ఇబ్బందులు పడే రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో న్యాయస్థానం స్పందించకుండా ఉండాలా అని ప్రశ్నించారు. దీనికి తుషార్ మెహతా స్పందించుతూ ముఖ్యమంత్రులు కోర్టుల వద్దకు పరుగులు తీయడం మానుకొని గవర్నర్తో భేటీ కావడం, ప్రధాని రాష్ట్రపతులను కలిసి చర్చించడం ద్వారా పరిష్కరించుకోవాలి అని తెలిపారు. ఇది అడ్డగోలుగా లేదా వాదన? మనం అసలు ఈ అంశం తెర మీదకి రావడానికి కారణం ఏమిటి? తమిళనాడులో జరిగిన ఇష్యూ. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన కొన్ని బిల్లులకు, 10 బిల్లులకు తమిళ గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఒక ఏడాదికి పైగా తన దగ్గర పెట్టుకొని చివరికి రాష్ట్రపతికి పరిశీలనకు పంపించేశారు. అది తమిళనాడు ప్రభుత్వానికి కోపం వచ్చి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఇదిగో వాళ్ళు బిల్లులను ఇంతకాలం ఆయన దగ్గర పెట్టుకొని చివరికి రాష్ట్రపతికి పంపించారు అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు ఏప్రిల్ నెలలో ఒక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా మీరు బిల్లులను ఆమోదించాలి, లేదా తిరస్కరించాలి, లేదా రాష్ట్రపతికి పంపించాలి. మీకు ఏ మార్గమైనా సరే 3 నెలల కాలపరిమితి విధిస్తున్నాం, 3 నెలల్లో మీరు ఏదో ఒకటి చేయాలి అని చెప్పింది. సో దాంతో ఈ కార్యనిర్వాహక వ్యవస్థకు బాస్గా ఉన్న రాష్ట్రపతి గారికి కొన్ని అనుమానాలు వచ్చాయి. అసలు గవర్నర్లకు, రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించవచ్చా? ఒక బిల్లు ఆమోదించాలన్నా తిరస్కరించాలన్నా ఒక నిర్ణీత కాలపరిమితి ఏమైనా రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో లేని అంశాలను సుప్రీంకోర్టు చెప్పొచ్చా అని కొన్ని సందేహాలను లేవనెత్తుతూ ఆమె కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. సో దీని మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయ్యి సుదీర్ఘ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ వాదనల్లో భాగంగా సుప్రీంకోర్టుకు ముందు నిన్న ఈ ప్రశ్నలు లేవనెత్తారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే అంటే నిన్న తుషార్ మెహతా గారు లేవనెత్తిన వాదన ఏంటి?
రాష్ట్ర శాసనసభలు ఆమోదించే బిల్లులు గవర్నర్లు పరిష్కరించకపోతే, గవర్నర్లు ఆమోదించకపోతే మీరు గవర్నర్ దగ్గరతో భేటీ అవ్వండి, లేదా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళండి, లేదా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళండి అంటున్నారు. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలో వాళ్ళకి గిట్టని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వం ఉంటుంది. అప్పుడు కేంద్రం చేతిలో ఉన్న అధికారం ఏంటి? గవర్నర్లు. ఆ గవర్నర్ల ద్వారా వాళ్ళు ఆ రాష్ట్రాన్ని శాసించాలని చూస్తారు. అప్పుడు గవర్నర్లు బిల్లులు ఆమోదించకపోతే వాళ్ళు రాజీకి ఎందుకు వస్తారు? రాజీకి రావాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకున్న న్యాయపరమైన హక్కులు వాడుకుంటారు కదా, రాజ్యాంగపరమైన హక్కులను వాడుకుంటారు కదా. అలా వాడుకునే క్రమంలోనే కదా తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టుకి ఆశ్రయించకూడదు, కోర్టుల దగ్గరికి వెళ్ళకూడదు, రాజీకి వెళ్ళాలి అంటే చీకట్లో మాట్లాడుకుంటారా? 4 గోడల మధ్య మాట్లాడుకుంటారా? లేదా బతిమలాడుకుంటారా? సో అందుకే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా సీరియస్గా స్పందించింది. మేము కల్పించుకుంటాము, మాకు ఆ హక్కు ఉంది అని. సో ఓవరాల్గా చూసుకుంటే దీని మీద ఇంకా సుదీర్ఘ వాదనలే జరుగుతాయి, ఎన్ని వాయిదాలైనా పడతాయి. కానీ వచ్చే తీర్పు మాత్రం సంచలనంగా ఉండబోతోంది. ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థలకు పాఠంగా మారబోతోంది అని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.